కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్సల్లో వచ్చిన డెడ్ బాడీపై మిస్టరీ వీడింది. మృతుడు కాళ్ల మండలం గాంధీనగర్కి చెందిన బర్రె పర్లయ్యగా పోలీసులు గుర్తించారు. 3 రోజులు పనులున్నాయని చెప్పి తీసుకెళ్లిన సిద్ధార్థ వర్మ హత్య చేసినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. పర్లయ్య మృతితో గ్రామస్తులు విషాదంలో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండిలో సంచలనం రేకెత్తించినటువంటి డెడ్ బాడీ హోమ్ డెలివరీ కేసులో ఒక్కొక్క చిక్కుముడిని మెల్లగా పోలీసులు విడదీస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఆ డెడ్ బాడీ ఎవరిది అనేటటువంటి సస్పెన్స్ కి పోలీసులు తెరదించుతూ అది ఇక్కడ ఉండేటటువంటి పర్లయ్య అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి మృతదేహంగా అయితే పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మనం నిందితుడు ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ వర్మకి సంబంధించినటువంటి ఇల్లు, అలియాస్ అతని పేరు శ్రీధర్ వర్మ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లోనే అతను నివాసం ఉండేవాడు. అతను ఇప్పటి వరకు కూడా 3 పెళ్లిళ్ళు చేసుకున్నట్టుగా కూడా స్థానికులు చెబుతున్నారు. అయితే స్థానికంగా ఉంటూ ఇక్కడ ఇళ్లలో పనులకి వెళ్లేటటువంటి పర్లయ్య ఎవరైతే ఉన్నారో అతన్ని పని నిమిత్తం పిలిచి ఆ తర్వాత హత్య చేసి ఒక చెక్కపెట్టెలో ఆ మృతదేహాన్ని ఉంచి ఇక్కడి నుంచి కూడా ఉండి మండలం ఎండగండి గ్రామంలో ఉండేటటువంటి సాగి తులసి ఇంటికి నిర్మాణ సామాగ్రి పేరుతోటి ఆ మృతదేహాన్ని పంపించడం జరిగింది. అయితే చనిపోయిన వ్యక్తి తమ గ్రామానికి చెందిన వాడే అని తెలిసిన తర్వాత గ్రామస్తులు కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే తను తిరుగుతూ ఎవరు ఏ పని చెప్పినప్పటికీ కూడా ఆ పనిలో చేసి పెట్టేవాడనేటువంటి విషయాన్ని స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మృతి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పర్లయ్య సోదరుడు మన దగ్గర ఉన్నాడు. అన్న, ఈ హత్య జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది? పోలీసులు ఏమైనా చెప్పారు? మాకు అనుమానం వచ్చి ఏంటని సిటీ కెమెరాలో చూస్తే మనిషి మావాడిలా ఉన్నాడు, అక్కడ మృతదేహం కొన మావాడిలా ఉన్నాడని గ్రహించుకుండి అప్పుడు మావాడు అనుకుండి అప్పుడు పోలీసులు ఇస్తే అప్పుడు పోలీసులు మామూలుగా చర్య తీసుకున్నారు. అంటే ఆ మృతదేహాన్ని చూసినప్పుడు కూడా మీకు ఏం అనుమానం రాలేదు? అతను 4 రోజుల నుంచి కూడా కనిపించలేదు కదా? తెలీదు, ఎక్కడో ఏదో జరిగింది అనుకున్నా కానీ ఇక్కడ ఊళ్ళోనే మా తమ్ముడినే చంపేసాడని సంగతి మాకే తెలియదు. ఎక్కడో జరిగింది అనుకుంటున్నాం మేము. ఇప్పుడు సిద్ధార్థ వర్మ అని పిలుస్తారు, అతను ఇక్కడ ఏమని పిలుస్తారు? అసలు ఇక్కడ ఉంటాడు? అసలు ఇక్కడ ఉంటాడు? అసలు 10 రోజులకోసారి 15 రోజులకోసారి వస్తారు. ఎక్కడో చెరువులు చేస్తున్నారు, కాపురంలో ఎక్కడో చెరువులు చేస్తున్నారు ఏంటండి, చేసుకుంటున్నారు, బాగానే ఉంటున్నారు, బాగానే వస్తున్నాడు, వెళ్తున్నాడు, మంచి చెట్టుగా మాతో బాగానే ఉంటున్నాడు. అయితే ఈ సంఘటన జరిగిన విషయం కాడి నుంచి మాకు కనపట్టలేదు. అదే జరిగిన విషయం. ఎవరెవరు ఉంటారు ఆయనతో పాటు ఇక్కడ? ఇంకా పిల్లలు కానీ ఎవరైనా? వాళ్ళ భార్య పిల్లలు తప్ప ఇంకెవరు ఉండరండి. ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు? 2 పిల్లలండి, కొడుకు కూతురు, ఆ భార్య అతను, అంతే తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరో ఉండరు ఆ ఇంట్లో. మరి పర్లేదు కనిపించిపోతే మీకు అనుమానం ఏమి రాలేదా? మరి ఎప్పుడు కూడా ఎక్కడైనా పనులకి వెళ్తాం, ఎక్కడ పని చేసుకుంటాడు కదా, ఎక్కడ ఉంటున్నాడు కదా అని అనుకుంటున్నాం మేము. ఎలాగంటే అండి, ఎక్కడ దొక్కినా నువ్వు 100 ఇస్తే 200 వచ్చినా నీ దగ్గరికి వచ్చి పని చేయటం, ఆ మందు తాగుతాం, లేదా ఎవరికైనా వాళ్ళ బజ్జీలు కడతాం, ఆ 200 తీసుకుని ఆ మందు తాగుతాం, అంతే తెలుసు. ఇంకెవరిని ఏం మాట అంటాం ఉండవు. లేదంటే ఆకలి అయిందనుకో అన్నబెట్టమ్మా అంటుంటాం, అంతవరకే తెలుసు. సిద్ధార్థ ఈ వర్మ అనేటటువంటి అతను ఇతను తీసుకెళ్ళినట్టు ఎవరైనా చూసారా? మరి ఎవరు చూడలేదు, మేము చూడలేదు. ఆ చూస్తే మొత్తం ఇంతవరకు ఎందుకు వెళ్ళొస్తాం, అంత లెక్కన ఎందుకు వెళ్ళొస్తాం, మేము చూడలేదు. పోలీసులు ఇచ్చినటువంటి ఫోటోలు బట్టి, కొన్ని ఆధారాలు బట్టి, ఆ రోజు చివరి రోజు అతను కనిపించినటువంటి సీసీ కెమెరాలో ఏ బట్టలు అయితే వేసుకున్నాడో ఆ బట్టల ఆధారంగా అతన్ని గుర్తించడం అయితే జరిగింది. ప్రస్తుతం ఈ గ్రామంలో అయితే కొంత విషాదం అయితే కనిపిస్తుంది. ఆ వర్మ ప్రస్తుతం ఈ ఘటన జరిగిన నాటి నుంచి కూడా కనిపించట్లేదు. పోలీసులు ఇప్పుడు సీసీ కెమెరాల ఆధారంగా, అలాగే టోల్గేట్ల ఆధారంగా ఎర్రకారులో తప్పించుకుని వెళ్తున్నాడో అతన్ని పట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా ఈ కేసులో ఇంకెన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయో మరికొద్ది రోజుల్లో తేలిపోతోంది. వీడియో జర్నలిస్ట్ కరిష్ణ వాస్తవం, మల్లికార్జున్, కాళ్ళ మండలం నుంచి.